నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే భవిష్యత్ రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా, విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ హైకమాండ్ ఇప్పుడు సమగ్ర పోస్ట్ మార్టం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఢిల్లీకి పిలిపించిన అగ్రనేతలు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ పనితీరు, గ్రౌండ్ లెవెల్ పరిస్థితి, బలహీనతలు, లోపాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై పూర్తి నివేదికను అందుకున్న హైకమాండ్ త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ మార్పుల దృష్ట్యా తెలంగాణలో పార్టీ స్థితిని మరింత లోతుగా అంచనా వేస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో సంస్థాగతంగా మరింత పనిచేయాలి అన్న అంశాలపై కూడా సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో పార్టీ భవిష్యత్తు వ్యూహంపై ఢిల్లీ స్థాయిలో కీలక మంతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును ఢిల్లీకి పిలిపించుకొని భేటీ అయింది అధిష్టానం. సో ఏంటి ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశాలు ఏంటి? హైకమాండ్ ఏదైనా స్పెషల్ టాస్క్ కానీ, లేదు అనంటే ఏదైనా డెడ్ లైన్ కానీ ఏమైనా విధించిందా రామచంద్రరావుకు? ఏంటి పూర్తి అప్డేట్స్? తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకుంది. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని దశాబ్దాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈసారి 2028లో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ తీసుకురావాలనే కృతనిశ్చయంతో కూడా ఆ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగా పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల ప్రధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక తమ తదుపరి టార్గెట్ తెలంగాణనే అని చెప్పి ప్రధాని మోడీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అందరూ కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారంలో పోక్సో కేసు తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతూ ఉన్నాయి, సో ఎట్లాంటి చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో, అదేవిధంగా పార్టీపై దాని ప్రభావం ఎంతవరకు పడింది అన్నటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ స్థితిగతులపైన, జిల్లాల వారీగా కూడా స్థితిగతులపైన పార్టీ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం రాబోయే రోజుల్లో సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై చర్చించేందుకు ఒక నివేదిక తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ ఆదేశించడంతో ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సో పార్టీకి సంబంధించి తెలంగాణలో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అన్న దానిపై కూడా ఇటు అధిష్టానం పెద్దలు బీజేపీ స్టేట్ చీఫ్కు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని వ్యూహాత్మకమైనటువంటి మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కొంతమందిని ఏదైతే ఇటు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారిని కానివచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా ఆ పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచే కూడా ప్రజల్లో ఉండాలి. రాబోయే ఎన్నికల నాటికి అంతకుముందు జరిగే ఇటు జిహెచ్ఎంసీ పరిషత్ ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏకతాటిపైకి నాయకులంతా వెళ్ళాలి, ఎక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు లేకుండా చూడాలి. సో ఇట్లాంటి అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు సో ఏమున్నాయి, వాటికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కూడా రాష్ట్ర అధ్యక్షునితో అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, వీటికి సంబంధించి ప్రతిపక్షాలు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివచ్చు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, ఈ పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షునితో పార్టీ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే ఉంటుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి ఎట్లాంటి మార్పులు చేర్పులు జరగబోతా ఉన్నాయి అన్నటువంటి అంశానికి సంబంధించి కూడా
రాష్ట్ర అధ్యక్షునికి సమాచారం ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుని ఇన్పుట్స్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణపై ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు తెలంగాణ నుంచి. కాబట్టి ఇంకా మంత్రి పదవులు పెంచే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ పెంచితే మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అన్నటువంటి దానిపై కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ మంత్రివర్గం రేసులో ఒకవైపు ఇటు ఎంపీ డీకే అరుణ, ఈటెల రాజేందర్, అదేవిధంగా ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకులు ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు రామచంద్రరావును పిలిపించారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇటు మార్పులు చేసి అగ్రెసివ్గా ఇక ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై ఒకవైపు పోరాడుతూ మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను క్యాష్ చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళాలనే ఒక దిశానిర్దేశం రాష్ట్ర అధ్యక్షునికి పార్టీ పెద్దలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, సో వాటికి సంబంధించి కూడా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి అభివృద్ధి చర్యలు చేపడుతుంది అన్నటువంటి అన్ని అంశాలను అంకెలతో సహా కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి సో రామచంద్రరావుకి అయితే ఇవన్నీ కూడా పార్టీ పెద్దలు సూచించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింత అగ్రెసివ్గా వెళ్లేందుకు ఖచ్చితంగా అధిష్టాన పెద్దలు కొన్ని సలహాలు సూచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పార్టీలో మార్పులు కూడా చోటు చేసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లే విధంగా కూడా ఆయన పర్యటనలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాజు, అయితే రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు బీజేపీకి కొంత మైనస్గా మారాయి. లైక్ నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, తర్వాత కొంతమంది నేతల కుటుంబ సభ్యులపైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు. వీటన్నింటినీ కౌంటర్ చేయడానికి ఏ రకమైనటువంటి పొలిటికల్ ఇమేజ్ మేనేజ్మెంట్ని సిద్ధం చేస్తూ ఉంది పార్టీ? ఎస్, ముఖ్యంగా ఇటు కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారానికి సంబంధించి కూడా సమగ్రమైనటువంటి ఒక నివేదికని ఇవ్వాలి. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాజకీయంగా ఎట్లాంటి పరిస్థితి పార్టీ ఎదుర్కొంటుంది, పార్టీకి ఏమైనా నష్టం జరిగిందా అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఒక నివేదిక రూపంలో ఇటు పార్టీ అధిష్టానానికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రామచంద్రరావును ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన ఒక నివేదిక సిద్ధం చేసుకుని ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీటికి సంబంధించి పేపర్ లీక్ వ్యవహారం కానివచ్చు, సో గతంలో జరిగినటువంటి లీక్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఇతర జాతీయ విధానాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివచ్చు, ప్రతిపక్షాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఉన్నాయి, సో వీటి అన్నిటికి సంబంధించి తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, తెలంగాణలో వాటి యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నటువంటి అంశాలను కూడా ఈ నివేదికలో తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తెలంగాణలో ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత సో ఏ విధంగా తెలంగాణలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే బెంగాల్లో అనుసరించినటువంటి వ్యూహం తెలంగాణలో పనిచేయకపోవచ్చు. సో తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయి కావచ్చు, ఇక్కడ సో ఏ విధంగా ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటి నుంచే ఎట్లాంటి అయితే పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఇటు గ్రూప్ రాజకీయాలు కానివచ్చు, అదేవిధంగా కొందరు నేతల మధ్య సమన్వయం ఇటు లోపం కానివచ్చు, అదేవిధంగా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో ప్రజలకు మరింత చేరువుగా తీసుకోలేకపోవడంలో వెనుకబడడం కానివచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకోకపోవడం కానివచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా సో ఏ విధంగా సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి, రాబోయే రోజుల్లో ఏదైతే బీజేపీపై ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా తొలగించుకోవాలి, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి కొడుకుకు సంబంధించినటువంటి కేసులో ప్రతిపక్షాలు ఏ విధంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పట్టుబడుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి వ్యూహాత్మకంగా రేపటి నుంచి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, సో ఏ విధంగా వాటిని తిప్పికొట్టాలి అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక దిశా నిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పార్టీ సో ఎవరు మాట్లాడినా పార్టీ లైన్లోనే మాట్లాడాలి అన్నటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షునికి పార్టీ పెద్దలు సూచించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా త్వరలో జరగబోయే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విస్తరణకు సంబంధించి కూడా రాష్ట్రం నుంచి సో ఎవరెవరిని పేర్లు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అన్నటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి పార్టీ పెద్దలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షునిగా నియామకమైన తర్వాత నేషనల్ ఏదైతే కౌన్సిల్ ఉంటుందో బీజేపీకి సంబంధించి సో కార్యవర్గ కమిటీ ఇంకా పూర్తి స్థాయిలో కూర్పు కాలేదు. సో దీనికి సంబంధించి సో ఇట్లాంటి అంశాలన్నింటికి సంబంధించి
అదేవిధంగా మంత్రివర్గంలో సంబంధించి సో ఎవరెవరు రాష్ట్రం నుంచి సో రాష్ట్ర అధ్యక్షుడి ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. విప్పులకు సంబంధించి కొంతమందికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఇస్తారన్నటువంటి ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి పార్టీని ప్రధానంగా ఏ విధంగా సో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడి నుంచి నివేదిక తీసుకోవడం, రాష్ట్ర అధ్యక్షునికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం అయితే మనకు ఈ పర్యటన ద్వారా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.